నేను చెప్తున్నది అదే కదా, పంచాయతీల తరపున బూత్ కమిటీల తరపున జిల్లా నాయకుడు పెట్టుకోవాలి అక్కడ కమిటీ ఫోన్ టెలికాన్ఫరెన్స్లో. ఈ టెలికాన్ఫరెన్స్లో మధ్యలో జగన్ ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు చేసేది అదే, అధికారంలో లేనప్పుడు విపరీతమైన టెలికాన్ఫరెన్స్లు ఉంటాయి, మీరు చూస్తుండండి. వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ విపరీతంగా జరుగుతుంటాయి. అధికారంలోకి వచ్చినప్పుడు తక్కువగా ఉంటాయి, కానీ పార్టీ యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్తే భోజనం పెట్టేవాడు ఉండడు. వాడు బయట ఎక్కడో పాప దాని పేరేంటది ఆ రోడ్డు పక్కన తమిళనాడు వాళ్ళ భోజనం ఏదో ఉంటుంది, అక్కడ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గురించి ప్రతి ఎమ్మెల్యేతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో కదా మాట్లాడింది, ఆడియో కదా బైక్ లీక్ అయింది. అవును బాబు గారు అదే. కాబట్టి భోజనాలకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కా ప్రొఫెషనల్ అండి. అక్కడ రోజు ఎవరు పొద్దున పూటలు వెళ్ళిన వాళ్ళకి ఆ టైంలో టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం పూట వెళ్తే భోజనం ఉంటుంది, సాయంత్రం పూట వెళ్తే స్నాక్స్ ఉంటుంది, ప్లస్ రిసీవ్ చేసుకోవడానికి మనుషులు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి ప్రొఫెషనలిజం ఎక్కడ తెచ్చింది? రెండవది ఇక్కడ కమిటీలు వీటిని సమన్వయం చేసుకోవడానికి వ్యవస్థ ఉంది. మీరు అన్నట్టు నాయకుల మీద అసంతృప్తి ఇక్కడ ఉండదా? ఇక్కడ కూడా ఉంటుంది, కాకపోతే వెళ్ళగక్కకుండా చూస్తారు. రెండవది అక్కడ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను చెప్పినట్టు ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇవ్వరు కదా పదవి. సో ఆయనకి ఇచ్చినప్పుడు నాకు ఆడ నచ్చడు అంటే ఏం చేయాలా? నువ్వు పో తెలుగుదేశానికి పో, లేదు జనసేనకు పో, పోనీ అక్కడ నీకు నచ్చినోడు ఎవడన్నా నాయకుడు